మార్నింగ్ షో అయింది. విజయేంద్ర ప్రసాద్, గణేష్ థియేటర్లోంచి బయటకొచ్చారు. లంచ్ టైం దాటిపోయినా ఇద్దరూ ఆకలి అనేది మరిచిపోయారు. ఏదో ట్రాన్స్ లో ఉన్నట్లుగా ఉన్నారు. వసంత కోకిల సినిమా వాళ్లనలా కుదిపి పారేసింది. అబ్బా, క్లైమాక్స్ ఏముంది గణేష్, గుండెల్లో గుణపం పెట్టి పొడిచినట్లుగా ఉంది అన్నారు విజయేంద్ర ప్రసాద్. అలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు గురూజీ అన్నాడు గణేష్. ఎందుకు రావు, మనమే చేద్దాం. ఈ క్లైమాక్స్ ని ఇంటర్వెల్ చేసి ఓ కథ చేద్దాం అన్నారు విజయేంద్ర ప్రసాద్. సూపర్ గురూజీ, మీరన్నారంటే గుండెల్లో గుణపమని, మన కథలో హీరోయిన్ కూడా హీరోని గుండెల్లో గుణపంతో పొడిచేస్తున్నట్లుగా ఇంటర్వెల్ చేద్దాం ఉత్సాహపడిపోయాడు గణేష్. చా, అదేంటి, అలా బాగోదు అన్నారు విజయేంద్ర ప్రసాద్. లేదు గురూజీ, మీరు చెయ్యండి, బావుంటుంది అన్నారు గణేష్. విజయేంద్ర ప్రసాద్ స్టోరీ రైటర్ గా బిజీగా ఉన్న సమయం అది. ఆయనకు 4 అసిస్టెంట్లు. వాళ్లలో అమ్మ గణేష్ చాలా చురుకు. కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నట్టు అనిపించినా కరెక్ట్ గా చెబుతారు. అందుకే విజయేంద్ర ప్రసాద్ కి గణేష్ అంటే గురి. 3 రోజుల తర్వాత మళ్లీ సిట్టింగ్స్. గణేష్ ఎంతవరకు గుణపాన్ని వదలడే. చివరకు విజయేంద్ర ప్రసాద్ సరే అన్నారు. హీరోని హీరోయిన్ గుణపంతో పొడిచిందంటే అదేదో పెద్ద అపార్థం ఏర్పడి ఉండాలి. అది ఏ పరిస్థితుల్లో జరిగిందనే రూట్ లో ఆలోచించుకుంటూ కథ అల్లడం మొదలుపెట్టారు విజయేంద్ర ప్రసాద్. చకచకా స్క్రిప్ట్ రెడీ అయింది. బ్యాక్ డ్రాప్ కూడా కొత్తది దొరికింది. కేరళ, అక్కడ ప్రకృతి వైద్యం ఫేమస్. ఓ పని మీద హీరో జబ్బు నటించి అక్కడకు వెళ్తాడన్నమాట. టైటిల్ కూడా ఓకే, సింహాద్రి. 3 హీరోయిన్లు. ఈ కథ ఎవరికి రాసిపెట్టి ఉందో. బాలకృష్ణ, బి గోపాల్ కాంబినేషన్ లో సినిమా. మేడికొండ మురళీకృష్ణ ప్రొడ్యూసర్. చాలా కథలు వింటున్నారు. విజయేంద్ర ప్రసాద్ ను పిలిచారు. బాలకృష్ణకు 2 సూపర్ హిట్ స్టోరీలు ఇచ్చాడాయన. బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి. బి గోపాల్ కు సింహాద్రి కథ వినిపించారు విజయేంద్ర ప్రసాద్. గోపాల్ కు నచ్చినట్టే ఉంది, కానీ బాలకృష్ణకు ఎంతవరకు యాప్ట్ అవుతుందో డౌట్. ఇక ఈ కథను ఏ హీరో కరుణిస్తాడో. ఎన్టీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఏంటిది, అసలేం జరుగుతోంది, తనకేం అర్థం కావడం లేదు. వి దొరస్వామిరాజు ఫేమస్ డిస్ట్రిబ్యూటర్, పెద్ద నిర్మాత. తొలి సినిమా నిన్ను చూడాలని చేస్తున్నప్పుడే తనతో సినిమా చేస్తానని అడ్వాన్స్ ఇచ్చారు. పవర్ శ్రీధర్ అనే తమిళ దర్శకుడితో కథ వినిపించారు. క్లాస్ టచ్ ఉన్న కాలేజ్ గోయింగ్ లవ్ స్టోరీ. అంతా ఓకే. నాగా సినిమా తర్వాత ఆయనకే డౌట్స్. తీరా సినిమా మొదలు పెట్టే టైంకి తన ఇమేజ్ మొత్తం మారిపోయింది. స్టూడెంట్ నంబర్ 1 ఆది దెబ్బతో తన మాస్ స్టార్ అయిపోయారు. క్లాస్ సినిమాలు చెయ్యలేడు, చెయ్యకూడదు. కానీ ఇక్కడేమో ముందే కమిట్ అయిన కథ. దొరస్వామిరాజుని ఇబ్బంది పెట్టకూడదు. అందుకే అయిష్టంగానే ఆ సినిమా చేస్తున్నాడు. కొంతవరకు అయ్యాక దొరస్వామిరాజుకే డౌట్ వచ్చింది. తన అదృష్టం ఆయనే ఆపేద్దాం అనుకున్నాడు. మళ్లీ కొత్త కథ, కొత్త డైరెక్టర్ ఉదయ్ శంకర్ వచ్చాడు. కలిసుందాంరా లాంటి పెద్ద హిట్ తీసినవాడు. కానీ అతని దగ్గర ఇమీడియట్ గా కథ లేదు. ముందు సాంగ్స్ తీద్దాం, ఈలోగా కథ చేసేస్తా, టైటిల్ కుర్రాడు అని అరచేతిలో సినిమా చూపించాడు. సరే ఓకే, 2 సాంగ్స్ తీసేశారు. ఈలోగా కథ రెడీ చేసి వినిపించాడు ఉదయ్ శంకర్. వర్కౌట్ కాలేదు. మళ్లీ కథ మొదటికి. ఎన్టీఆర్ కథలు వింటున్నాడు. 1, 2, 3, 4, 10, 20, 80 ఇలా కథలు వింటూనే ఉన్నాడు. విసిగొస్తోంది, కానీ తప్పదు. తనకిది టఫ్ టైం. అల్లరి రాముడు, నాగా సినిమాలు నాట్ సాటిస్ఫైడ్. ఈసారి ఖచ్చితంగా హిట్ సినిమా కావలసిన పరిస్థితి. లేకపోతే తను రేసులో ఉండడు. దానికి తోడు తనను నమ్మి దొరస్వామిరాజు ఇప్పటికే 3.5 కోట్లు ఖర్చు పెట్టారు. బిఎంసి సంస్థను ముంచేశాడనే బ్యాడ్ నేమ్ తనకు రాకూడదు. అందుకే ఆయనకు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఇవ్వాలి. ఇది ఎన్టీఆర్ స్ట్రెస్. సేమ్ ఇలాంటి స్ట్రెస్ లోనే ఉన్నాడు రాజమౌళి. డైరెక్ట్ గా ఫస్ట్ సినిమా స్టూడెంట్ నంబర్ 1 సూపర్ డూపర్ హిట్. కానీ ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆ సినిమాకు కె రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షకులు. దాంతో క్రెడిట్ అంతా ఆయన అకౌంట్ లోకి వెళ్లిపోయింది. ఫీల్ అవ్వాలో ఫీల్ కాకూడదో తెలియని సందిగ్ధత. తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే కసి రాజమౌళికి. కె రాఘవేంద్రరావే పిలిచి సెకండ్ సినిమా ఆఫర్ ఇచ్చారు. వాళ్ళబ్బాయి కె సూర్యప్రకాష్ నీతో సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఆ తర్వాత అతనితో రాజమౌళి సినిమా చెయ్యాలి. రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ కూర్చుని ఓ ఫ్యాంటసీ కథ రెడీ చేశారు. హెవీ బడ్జెట్ కావాలి. ఈలోగా నీతో సినిమా వచ్చి అట్టర్ ఫ్లాప్ అయింది. దాంతో ఈ ప్రాజెక్ట్ డైలమాలో పడింది. పాపం రాజమౌళి. ఇప్పుడేం చెయ్యాలి? ఆ రాత్రి బొబ్బిలి సింహం సినిమా చూస్తున్నారు ఎన్టీఆర్. ఖాళీ దొరికినప్పుడల్లా తాత పెద్ద ఎన్టీఆర్, బాబాయ్ బాలకృష్ణల సినిమాలు చూడడం ఎన్టీఆర్ కి అలవాటు. బొబ్బిలి సింహం అంతకు ముందు చూసినా ఈ రోజు ఎందుకో బాగా కనెక్ట్ అయిపోయాడు. చేస్తే గీస్తే ఇలాంటి సినిమా చేయాలి. అటు ఫ్యామిలీస్ ని, ఇటు మాస్ ని ఆకట్టుకోవచ్చు. టైటిల్స్ లోకి వెళ్లి రైటర్ ఎవరో చెక్ చేశాడు. విజయేంద్ర ప్రసాద్. నెక్స్ట్ డే ఆయనకు కబురు వెళ్ళింది. సార్, బొబ్బిలి సింహం లాంటి కథ కావాలి. డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేశాడు ఎన్టీఆర్. విజయేంద్ర ప్రసాద్ చాలా కూల్ గా ఓ కథ చెప్పాడు.
నచ్చలేదు. ఇంకో కథ, మరో కథ బాలేదు. 4వ కథ, 5వ కథ ఫలితం లేదు. ఫైనల్ గా విజయేంద్ర ప్రసాద్ తన అమ్ముల పొదిలోంచి బ్రహ్మాస్త్రాన్ని తీశాడు, సింహాద్రి. ఇది రాజమౌళి చేద్దామని పెట్టుకున్నాడు. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అంటూ రాజమౌళినే పిలిచి కథ చెప్పమన్నాడు. మామూలుగా ఎన్టీఆర్ కథ వింటూనే తెగ అల్లరి చేస్తుంటాడు. అలాంటివాడు ఈ కథ వింటూ చాలా కామ్ అయిపోయాడు. అతనికి మాట రావడం లేదు. ఆకలి మీద ఉన్నవాడికి పంచభక్ష పరమాణాలు దొరకడం అంటే ఇదే. ఇలాంటి కథే కావాలి. వెంటనే రాజమౌళిని గట్టిగా హక్ చేసుకున్నాడు. మనిద్దరం సింహాద్రి చేస్తున్నాం అని అనౌన్స్ చేసేశాడు. ఆ రోజు 2022 నవంబర్ 13, డిసెంబర్ 20 నుంచి ఎన్టీఆర్ డేట్లు ఇచ్చేశాడు. అంటే 5 వారాల్లో డైలాగ్స్ రెడీ చెయ్యాలి, కాస్ట్ అండ్ క్రూ ఫైనల్ చేసేయాలి, పాటలు సిద్ధం చెయ్యాలి. రాజమౌళి కసిమీదున్నాడు. 24/7 పనిచేస్తున్నాడు. స్క్రిప్ట్ లో చిన్నా చితక మార్పులు చేస్తున్నాడు. 3 హీరోయిన్లు అవసరం లేదు, ఒకరు కట్. బ్రేవ్ హార్ట్ లో హీరోయిన్ ని విలన్ పీక కోసి చంపడం, ఈ 2 సీన్లు రాజమౌళికి చాలా ఇష్టం. అలాంటి సీన్ ఈ స్క్రిప్ట్ లో కుదిరింది. సీతను చంపే సీన్ షూటింగ్ కెళ్లే టైంకి గంగోత్రి విశ్వనాథ్, ఎం రత్నం ఇద్దరు డైలాగ్స్ రెడీ చేశారు. పెద్దన్నయ్య కీరవాణికి మొత్తం స్టోరీ నెరేట్ చేశాడు రాజమౌళి. ముందు ప్రాజెక్ట్ కోసం కొన్ని పాటలు చేశాం, అవి వాడదామా అని అడిగారు కీరవాణి. రాజమౌళి ఆ పాటలు విన్నాడు. ఓకే, ఒక్క పాట విపరీతంగా నచ్చేసింది, ఆ పాట ఒక్కటి తీసుకుందాం, మిగిలినవన్నీ ఫ్రెష్ గా చేద్దాం అని చెప్పాడు. ఆ పాటే నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. డిసెంబర్ 20న షూటింగ్ స్టార్ట్ అయింది. అన్ని పెద్ద పెద్ద షెడ్యూల్స్, హైదరాబాద్, కేరళ, వైజాగ్ ఇలా చాలా చోట్ల తీశారు. కాస్టింగు పెద్దదే. రీ రికార్డింగ్ కోసం కీరవాణి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు. ఎందుకంటే స్క్రిప్ట్ లో అంత స్కోప్ ఉంది. తమ్ముడు కళ్యాణి మాలిక్ ఆయనకు హెల్పింగ్ హ్యాండ్. సింగమలై బీజిఎం ఐడియా కళ్యాణిదే. 130 వర్కింగ్ డేస్, 8 కోట్ల బడ్జెట్, టోటల్ అవుట్పుట్ రెడీ. సింహాద్రికి ఎక్కడలేని క్రేజ్. 13.5 కోట్ల బిజినెస్ అయింది. 2003 జూలై 9 బాక్సాఫీస్ దగ్గర ఓ సునామీ. ఎక్కడ చూసినా సింహాద్రి ప్రస్తావనే. పాత రికార్డులన్నీ చల్లా చెదురు. ఈ దెబ్బతో రాజమౌళి సత్తా ఏంటో తెలిసొచ్చింది. ఎన్టీఆర్ కు కరెక్ట్ కథ దొరికితే ఎలాంటి రికార్డులు పడతాయో చెప్పేందుకు ఇదో పెద్ద ఎగ్జాంపుల్. ఎన్టీఆర్ ను నమ్మినందుకు, కథను నమ్ముకున్నందుకు దొరస్వామి రాజుకు అద్భుతమైన రిజల్ట్. డిస్ట్రిబ్యూటర్ గా సిల్వర్ జూబ్లీలో ఎంటర్ అయిన ఇయర్ లోనే ఆయనకు మెమరబుల్ గిఫ్ట్. తన కొడుకు విజయ్ కుమార్ వర్మను నిర్మాతగా నిలబెట్టాలన్న ఆయన కల నిజం కావడానికి మంచి పునాది. కొన్ని సినిమాలంతే, హోల్సేల్ గా అందరి కలలు నెరవేర్చేస్తాయి.